అమరావతిలో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. బుధుడి యొక్క ఆలోచనతో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాడు రాజు అయినటువంటి శుక్రుడు. ఇక అన్నదాతలు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే ఆ అర్ఘాధిపతి, అలాంటి అర్ఘాధిపత్యాన్ని కూడా మేఘాధిపతి అయినటువంటి కుజుడే తీసుకోవటం కూడా గొప్ప విశేషం. మేరు పర్వతానికి ఆగ్నేయ దిక్కుగా నీలా అనేటువంటి పర్వతం, నీలా అనేటువంటి మేఘం ఉద్భవించిన కారణంగా 6 భాగాలు పర్వతాలపైన, 10 భాగాలు సముద్రం పైన, భూమిపైన 4 భాగాలు మాత్రమే వర్షం కురుస్తుంది. ఈ 4 భాగాలు కురిసినటువంటి వర్షం పరిపూర్ణ స్థాయిలో ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. నలుపు పంటలు, నలుపు నేలలు సంపూర్ణంగా పండుతాయి. ఎరుపు పంటలు, ఎరుపు నేలలు అక్టోబర్ నెల తదుపరి మాత్రమే సాధారణంగా కంటే అధికంగా పండుతాయి. అంటే అక్టోబర్ వరకు వేసేటువంటి ఎరుపు పంటలు సాధారణ స్థాయిలోనే ఫలితాన్ని ఇస్తే, అక్టోబర్ తర్వాత వేసేటువంటి ఎరుపు పంటలు మాత్రం విశేష ఫలితాలను ఇస్తుంటాయి. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే, రాజు అయినటువంటి శుక్రుడు ఈ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి, చైత్ర పూర్ణిమ, చైత్ర అమావాస్య 3 రోజులు కూడా శుక్రవారమే రావటము, అంతేకాకుండా వరలక్ష్మి వ్రతం శుక్రవారంతోనే కృష్ణానది పుష్కరాలతో రావటము, కార్తీక మాసంలో ఒక విశేషమైనటువంటి మరో అద్భుత గ్రహస్థితిని అందిస్తుంది దుర్ముఖినామ సంవత్సరం. ఇదేమిటంటే, కార్తీక సోమవారం, కార్తీక పూర్ణిమ, ఆ రోజు అందరూ కూడా కృత్తికా దీపోత్సవాలు జరుపుకుంటుంటారు. అలాంటి శుభతరుణంలో మహతీ యోగం అనేటువంటి యోగము ఈ దుర్ముఖినామ సంవత్సరం అందిస్తుంది. మహతీ యోగము అంటే రవి విశాఖ నక్షత్రంలో ఉంటూ చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి సమయంలో ఒక పెద్ద జాబిలి కనపడితే అదే మహతీ యోగము. అంటే 2016వ సంవత్సరం నవంబర్ నెల 14వ తేదీ సాయంత్రం 5:36 ఒకసారి మనం ఆకాశంలోకి చూస్తే చంద్రుడు ఒక స్థాయిలో ఉంటాడు. 5:36 ఉన్నపలంగా పెద్దదైపోతాడు, పెద్ద జాబిలిగా మారిపోతాడు. 7:22 వరకు పెద్ద జాబిలిగానే ఉంటూ 7:23 మళ్ళా చిన్న జాబిలిగా కుదించకపోతాడు. ఇది మనకు సాక్షాత్తు అద్భుతమైనటువంటి మహతీ యోగము అంటారు. అలాంటి మహతీ యోగము కార్తీక సోమవారం, కార్తీక పూర్ణిమ, ఆ రోజున మహతీ యోగాన్ని ఇవ్వటం అనేది దుర్ముఖినామ సంవత్సరంలో విశేషము. ఇది పాలకులకు, ప్రజలకు శుభ పరిణామాలుగా చెప్పవచ్చును. ఇక ప్రకృతి వైపరీత్యాలు స్వల్పంగా వచ్చినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ పాలకులు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ పావులు ముందు కదిపిన విధంగా నష్ట శాతాన్ని చాలా వరకు అరికడుతూ ఉంటారు. ఇక 354 రోజుల పాటు సాగేటువంటి దుర్ముఖినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాల్లో చూస్తే సర్వాదాయము 99 భాగాలైతే సర్వ వ్యయము 106. కనుక సర్వాదాయము 99, సర్వవ్యయం 105. కేవలం 6 భాగాలు మాత్రమే రుణభారము. ఇది చెప్పుకోదగినటువంటి రుణమేమీ కాదు. ప్రజల కోసంగా ఎన్నో పథకాలు కలగనగా రాజులు ఆలోచిస్తూ, మంత్రివర్యులు ఆలోచిస్తూ, రాజు మంత్రి తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా రుణభారం పెరిగినా కూడా 99 ఆదాయము, వ్యయం 105 కనుక కేవలం భారత ప్రభుత్వ ఆమోద గణితరీత్యా 6 భాగాలు మాత్రమే రుణం ఉంది. ఆ రుణము కూడా అవసరమైన రుణమే కానీ అనవసరమైన రుణము కానే కాదని ప్రజలందరూ కూడా గమనించాలి. విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ రంగాలతో పాటు కార్మిక రంగం, కర్షక రంగము, వాణిజ్య, ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు పరిస్థితులంతా వెళ్ళిపోతుంటాయి. కానీ ఒక్క విషయాన్ని మాత్రం పాలకులు గుర్తుంచుకోవాలి. 354 రోజులు సాగేటువంటి ఈ దుర్ముఖినామ సంవత్సరంలో సేనాధిపతి కుజుడు 139 రోజుల పాటు
తన శత్రువైనటువంటి శనితో వృశ్చిక రాశిలో సంఘర్షణ జరుగుతుంటాడు. కనుక ఆ 139 రోజులు మనకు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో శనికుజుల యొక్క సంఘర్షణ వృశ్చిక రాశిలో ఉంటుంది. గనక ఆ సమయంలో పాలకులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజల అవసరాలని గమనిస్తూ, సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటూ, తగినటువంటి రీతిలో తక్షణ కర్తవ్యం ఏమిటో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని గోచార గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం పసిడి ధరలు ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో మాత్రం పసిడి తగ్గుముఖం పడుతుంది. దిగుబడులు కూడా తగ్గుతాయి. కనుక ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలల్లో పసిడి వ్యాపారం చేసేవారు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ 2 మాసాల్లోనే ఆగస్టు, సెప్టెంబర్ సినిమా రంగము, ఐటీ రంగము, సంగీత రంగము, కళారంగాల వారికి స్వల్ప అనుకూలతలు తక్కువ, అంటే కొంచెం వ్యతిరేకతలు ఉంటాయని భావము. కనుక ఆగస్టు, సెప్టెంబర్ ఈ తప్పించి మిగిలిన 10 మాసాలు కూడా అన్ని రంగాలు కూడా పూర్తి స్థాయిలో అనుకూలము. మొత్తం మీద ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువైనప్పటికీ కూడా, అది రుణభారంగా ఉన్నప్పటికీ కూడా అది అవసరమైన వ్యయంగానే భావించాలి. మొత్తం మీద దుర్ముఖి నామ సంవత్సరంలో 139 రోజులు మాత్రమే కొంచెం వ్యతిరేకతలు ఉన్నాయి గనక, మిగిలిన రోజులంతా అనుకూలతలే ఉన్నాయి గనక మిగిలిన రోజులన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక ఆ 139 రోజుల్లో దేశవ్యాప్తంగా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాల్సిన అవసరం ఉందని కూడా పాలకులు గుర్తిస్తే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అందుకోసమే సప్తసూర్య మహాయాగాలు అనేటువంటి యాగాలను నేనే ప్రారంభం చేశాను. మొదటి యాగం హైదరాబాద్లో పూర్తయింది. 2వ యాగం మొన్ననే విశాఖపట్నంలో పూర్తయింది. మే 1వ తేదీన ఒంగోలు, మే 29వ తేదీన తిరుపతి, ఆ తర్వాత జూన్ 24వ తేదీన హైదరాబాదు, జూలై 1వ తేదీన రాజమండ్రి. చివరి యాగంగా కృష్ణా పుష్కరాలని స్వాగతిస్తూ నవ్యాంధ్రలో సప్తసూర్య మహాయాగాలు అనేది తలపెట్టాం. నేను ప్రస్తుతం 2 యాగాలు పూర్తి చేశాను. ఇవి ఎందుకు చేస్తున్నాము అంటే, ప్రజలకు ఇంకా మేలు కలగాలి, పాలకులకు అండగా ఉండాలి, సుభిక్షమంగా దేశమంతా కూడా ఉండాలి, మానవాళి శ్రేయస్సు బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ యాగాలు చేయటం తలపెట్టాము. కానీ మొత్తం మీద దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రతి వారిని సుముఖులుగా చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక ఎవరు ఎక్కడా విచారించాల్సిన అవసరం లేనే లేదని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. శ్రీనివాస గార్గే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు వారిని సత్కరించవలసిందిగా